3000కి చేసిండు, ప్రతి ఇంటికి నల్లాలు ఇచ్చిర్రు, ప్రతి ఊర్లోకి సీసీ రోడ్లు పోసిర్రు, చెట్లు హరితహారం అని చెప్పి చెట్లు పెట్టిర్రు. హరితారం మీద 7,000 కోట్లు 60,000 కోట్లు సర్వనాశనం 24 గంటలు కరెంట్ నేను అడుగుతా, సంతోష్ రావు పెట్టిన హరితహారం చెట్లను చూపియండి. ఇప్పుడు 10 ఏళ్ళు పెట్టిరు కదా చెట్లు, 10 ఏళ్లలో ఎంత పొడుగైనాయి ఏమైనా నాకు చూపించారు. హరితహారం పేరు మీద 8,000 కోట్లయినాయి. ఇప్పుడు దానివల్ల మనకు ప్రకృతికి జరిగిన లాభం ఎంతనో చూపించాలి. మీరు రోజు నియోజకవర్గానికి పోతారు కదా, పచ్చడి కనిపించే రోడ్ల పక్కన కనిపించే చెట్లను వాళ్ళే పచ్చగా నేను పుట్టక ముందు ఉన్న చెట్లు అట్లనే ఉన్నాయి. కానీ వీళ్ళు పెట్టిన చెట్లు మా పిల్లలు పుట్టినాకనో మా మనమరాళ్ళు పుట్టినాకనో ఆ చెట్లు పోలుస్తలే వాడ ఉన్న చెట్లన్నీ ఎండిపోతున్నాయి. వీళ్ళు ఇట్లా పెట్టిపోతారు, అట్లా వచ్చి మేక తినిపోతుంది, ఆ మేకను కోసుకొని వీళ్ళు నాయకులు తింటారు. అని ఏం చెప్తావు నువ్వు నాకు? వాళ్ళ గురించి చెప్పేటంత, వాళ్ళ గురించి మాట్లాడేటంత ఇది ఏమైనా ఉన్నదా? ప్రతి ఇంటికి నల్ల రావడం వాస్తవం కాదంటారా? 24 గంటలు కరెంట్ రావడం వాస్తవం కాదంటారా? కొత్తగా ఇచ్చింది గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం వాస్తవం కాదా? ప్రతి గ్రామాలలో నర్సరీ ఏర్పాటు చేసిరు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిరు, బ్రహ్మాండంగా గ్రామాలను తయారు చేసి ఇంకేం కావాలి? ఏం చేసింది కేసీఆర్? ఆగుతమ్మి నేను చెప్పేది వినాలి. నువ్వేమన్నావు ఇందాక 24 గంటలు కరెంట్ ఇచ్చారు, దాని మీద ఎంత దోపిడీ చేసిర్రు, దాని మీద వచ్చినటువంటి పైసలు డొమెస్టిక్కి కమర్షియల్కి వేసినటువంటి రేట్ల మీద వచ్చినటువంటి ఆదాయం చూసుకో. 24 గంటలు కరెంట్ ఇచ్చారు. పక్క రాష్ట్రాలల్లో కనీసం కరెంటు పుట్టకుండా చేసారు. మనకి ఇప్పుడు మనకు పవర్ సప్లై లేకుండా 77,000 కోట్ల అప్పు చేసిండు.